ఏం లేదండి. ఇది ఒక ఆలు జీరా కర్రీ అనమాట. చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 రకాల జీలకర్రలు వేస్తాం మనం దీంట్లో. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, అందులో 2 చెంచాలు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని, నేనైతే పల్లి నూనె వేశానండి. వేసిన తర్వాత ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు ప్రీ హీటింగ్ చేసుకోవాలి. ప్రీ హీటింగ్ అంటే హై టెంపరేచర్‌లో మనం పాన్‌ని పెట్టేసి చక్కగా వేడి చేసుకోవాలి. వేడి చేసిన పెనం మీద కొంచెం తొందరగా ఫ్రై లాగా వేగుతుందనమాట. ఈ లోపల ఆలుగడ్డలు ఏం చేస్తారంటే ఒక 4 ఆలుగడ్డలు మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి బయటికి తీసి దాన్ని కొంచెం సేపు పొట్టంతా తీసేసి ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకొని తర్వాత మామూలు వాటర్‌తో కడిగితే దాని మీద ఉన్న స్టార్చ్ అంతా పోయి క్రిస్పీగా వస్తుంది. ఆలుగడ్డ ఎప్పుడు కూడా చక్కగా ఫ్రై లాగా వస్తుందనమాట. ఏమీ లేదు. మీకు అవకాశం ఉంటే ఒక అరగంట సేపైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదా నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు. చిప్స్‌కి కూడా మీకు ఆ యూస్‌ఫుల్ టిప్ అనమాట. చిప్స్ క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెట్టుకొని మార్నింగ్ లేసి వాటిని ఉప్పు నీళ్ళలో ఒక అరగంట నానబెట్టి మళ్ళీ మామూలు వాటర్‌తో వాష్ చేసుకొని స్లైసెస్‌గా కాసేపు ఎండకు ఒక్క నిమిషం సేపు ఆరబెట్టుకొని చిప్స్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అయితే చిప్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు నీళ్లు వేస్తూ ఉండాలి దాని మీద. అదంతా వేరే టెక్నిక్. కానీ ఇక్కడ కర్రీ గురించి మాట్లాడుకుంటే మనం ఈ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 చెంచాలు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి, మీడియం సైజు పొటాటో ముక్కలు వేసేసి, ఆలుగడ్డ ముక్కలు, దాని మీద పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలు 2 రకాలండి. పావు బాజీ మసాలా ఒకటి, మామూలుగా రెగ్యులర్‌గా వేసుకొని కర్రీ మసాలా వేసుకొని లైట్‌గా సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వేయించిన పల్లీలు కూడా వేసేసి, నేనేం చేశానంటే ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా సాజీరా, కొత్తిమీర ఆకులు ఉంటాయి కదా! ఒక పావు కప్పుడు వేసేసుకొని అన్నీ కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. బిగినింగ్‌లో వేయడం వల్ల ఉప్పు, కారాలన్నీ కూడా ఆలుగడ్డలకి చాలా బాగా పడతాయి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు దీన్ని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఈ లోపల అది మగ్గుతుండగా నేనేం చేశానంటే స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టేసి ఒక లార్జ్ సైజ్‌లో గానీ, మీడియం సైజ్‌లో గానీ క్యాప్సికమ్ ఒక్కొక్క దాన్ని 4 ముక్కలు కూడా చేయొచ్చు. క్యాప్సికమ్ చక్కగా తొందరగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉందంటే టేస్టీ రెసిపీ అది క్యాప్సికమే. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని చక్కగా ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని మీరు ఆ లార్జ్ సైజ్ పీసెస్ వేసినా చక్కగా లేదా క్యాప్సికాన్ని 2 ముక్కలుగా చేసి వేసినా కూడా టేస్ట్ అంతే ఉంటుంది. ఏం మారదు. చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. క్యాప్సికమ్ మెత్తబడిపోతుంది. సో, మనం ఇక్కడ కటింగ్ అనేది టైం సేవ్ చేయొచ్చు. ఇందులో ఎక్కడ కూడా నేను ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ, అల్లం కానీ వేయలేదు. ఉల్లిపాయలు మనం రా సలాడ్‌లా తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయ పికిల్‌లాగా, వెల్లుల్లిపాయ గార్లిక్ బ్రెడ్స్ లాగా, గార్లిక్ పికిల్‌లాగా తినొచ్చు. జింజర్ టీ లాగా కూడా తాగొచ్చు. సో, జింజర్ పికిల్‌లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడే వేయాలని ఏమీ లేదు. తర్వాత ఎందుకంటే ఆ హర్బ్స్ రోజు తినాలి కాబట్టి. అవి కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. తర్వాత ఇందులో తాలింపు ఏమీ వేయలేదు. అలాగే మస్టర్డ్ సాస్ కానీ, మస్టర్డ్ పౌడర్స్ లాగా తీసుకోవచ్చు. జనరల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ కిచెన్ హర్బ్స్ అన్నీ కూడా మన హెల్త్ కోసమే మన పూర్వీకులన్నీ కూడా కనిపెట్టారు. సో, వాటిని ఇలాగే ఇక్కడే వేయాలని లేదు. సెపరేట్ కూడా తీసుకోవచ్చు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వచ్చు లేదా ఇగ్నోర్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇందులో నేను అన్నీ వేసిన తర్వాత వేయించిన పల్లీలు వేశాను కదా! మీకు కుదిరితే వేయించిన కొంచెం కాజు వేయొచ్చు. లేదంటే కాజు ఒకసారి ఎప్పుడైనా వేపేసుకొని పొడి కొట్టుకొని దగ్గర పెట్టుకొని లేదా పల్లీలు ఒకసారి వేయించుకొని పొడి కొట్టుకొని దాని మీద కొంచెం ఈ పొడులు వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. నాకు ఒక అపోహ ఏంటంటే అన్నిట్లో ఆయిల్ వేస్తేనే కమ్మదనం వస్తుందనుకుంటాం. కానీ కాదు. మసాలా వంకాయ కొన్ని రెసిపీస్‌కి తప్పదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే రుచిగా. కానీ అన్నిట్లో కూడా వెయ్యక్కర్లేదు. ఎందుకంటే మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటున్నాం కదా! మనం పొడుల ద్వారా వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు లేదా వేయించిన కాజు పొడి ఇలాంటివి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఎలివేట్ అవుతుంది. అక్కడ అడల్ట్రేషన్ అనేది స్కోపే లేదు కదా! మన కళ్ళ ముందు మనం చూస్తూ వేయించే పల్లీలు, నువ్వులు చక్కటి ఆహారం. కొంచెం ఆయిల్ మనకి సరిపోతుంది. మగ్గించుకోవచ్చు. ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ ఇంతకుముందు లేవు కదండీ! కొద్దిసేపు ఆలుగడ్డలు మనం ఎయిర్ ఫ్రైయర్‌లో పెడితే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇంక మనకి ప్రాబ్లమ్ ఎక్కడుంది? కొంచెం ఆయిల్ వేసుకొని, పొడులేసుకొని రుచిగా చేసుకో. ఇదొక యూస్‌ఫుల్ టిప్ కింద మీరు పరిగణించండి మీకు ఇష్టమైతే. ఆ తర్వాత క్యాప్సికమ్ కూర చూసారు కదా! స్టార్టింగ్‌లోనే నేను పావు చెంచా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. మనం వెజిటేరియన్ ఛానల్ కాబట్టి గరం మసాలా ఎప్పుడూ కూడా ఒక 4 రకాలు మనం పెట్టుకోవాలి పోపు డబ్బాలో. ఒకటి నేనైతే పావు బాజీ మసాలా, చోలే మసాలా, గరం మసాలా, వెజిటబుల్ మసాలా 4 పెట్టుకొని అన్నీ ఎక్కువ ఎక్కువ వేయనండి మళ్ళీ. అన్నీ 2 చిటికలు చొప్పున ఒక పావు చెంచా 4 మసాలాలు కలిపే వేస్తాను. అంతకు మించి అయితే వేయను. ఎందుకంటే మనకెప్పుడు కూడా ఫ్రెష్‌నెస్ ఆఫ్ ద వెజిటబులే టేస్ట్ ఎలివేటర్ అవ్వాలి. మనం క్యాప్సికమ్ కూర చేసుకుంటున్నాం అనుకోండి, క్యాప్సికమ్‌లో ఉన్న టేస్ట్ మనకి ఎలివేట్ అవ్వాలి. అంతేగాని ఈ మసాలాలు వాటిని ఎలివేట్ చేయకూడదు.
ఎడిషనల్గా ఉండాలి. ఇది నా అభిప్రాయం. అయితే స్టార్టింగ్‌లోనే ఉప్పు, పసుపు, కారం వేస్తే మరి ఏంటండి ఘాటొచ్చేస్తుంది కదా అంటే మూత పెట్టేసుకోండి. కొంచెం వాటర్ జల్లితే ఘాటు రాదు. ఆ తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు ఉడికిన తర్వాత ఒక కప్పు శనగపిండి. శనగపిండి గురించి మళ్ళీ చెప్తున్నాను. నేను వండినట్టు మీకు రావాలంటే మాత్రం దయచేసి మన ఛానల్ వాళ్ళు మాత్రం మీరు మిగతా విషయాల్లో ఎంత పొదుపు చేసినా శనగపిండి, బియ్యపిండి మాత్రం చాలా నాణ్యత గలగా కొనండి. లేదా మీరు దగ్గరుండి పట్టించుకొని పెట్టుకోండి. ఎందుకంటే టేస్ట్ అనేది రాదు. నేనైతే నా ఛానల్‌లో మొత్తం బేసన్ గ్రామ్ ఫ్లోరే వాడతా. నార్త్‌లో గనక మీరు గమనిస్తే మొత్తం వాళ్ళు విపరీతంగా ఆలుగడ్డలు, శనగపిండి లేనిదే వాళ్ళకి డిష్ నడవదు. అలాగే అవేంటంటే కొంచెం పిండి పదార్థాలు కాబట్టి టేస్టీగా ఉంటాయి వెజిటేరియన్స్‌కి. సో, చక్కటి ఒక కప్పు నేను శనగపిండి క్యాప్సికమ్ మీద వేసి ఇక్కడ ఒకటండి డ్రైగా ఉన్నప్పుడు మాడిపోకుండా కొంచెం కొంచెం వాటర్ జల్లుతూ క్యాప్సికాన్కి అంటుకుంటుందన్నమాట శనగపిండి అంతా కూడా. ఇది పప్పుచారు కాంబినేషన్ బాగుంటుంది, పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుంది, చపాతీకి, రోటీకి, పుల్కాకి, బాజ్రా జొన్న రొట్టెలకి ఎంతో బాగుంటుంది. ఇదేమో జీరా ఆలుగడ్డ రైస్ ఏమో మనకు వేడివేడి అన్నంతో బాగుంటుంది, పప్పుచారుకి బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది. వేయించిన పల్లీలు వేసాను కదా కొంచెం ఇంకా కూడా మనకి ఏదో స్నాక్ లాగా అనిపిస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎండాకాలం కాబట్టి మనం బోల్డ్ అని రెసిపీస్ మనం చేసుకోకపోయినా 1-2 చాలా రుచిగా వండుకోవచ్చు. దానికి ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు కొద్దిగా మజ్జిగ ఉండేటట్టు పొద్దున్నే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం అనుకోండి టేబుల్ మీద, ఈవినింగ్ వరకు మజ్జిగతో ఏదో ఒక రెసిపీస్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం అండి, క్వర్సటైన్ రిచ్ అయినటువంటి ఉల్లిపాయ మాత్రం గ్రేట్ బ్లడ్ థిన్నర్. అది ఎప్పుడూ మర్చిపోవద్దు. వాటర్ కూడా బ్లడ్ థిన్నరే, క్లాట్స్ ఫామ్ అవ్వకుండా. సో ఎండాకాలం డీహైడ్రేషన్ లేకుండా చాలా వాటర్ తాగుతూ చక్కగా ఈ యొక్క పచ్చి ఉల్లిపాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ థిన్నింగ్, యాంటీ కోయాగులెంట్ అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చక్కగా వేడి చేయకుండా ఉంటుంది. ఈ యొక్క ఓవర్ హీట్ అనేది లేకుండా ఉంటుంది. మూడోది సబ్జా గింజలు మనందరికీ తెలిసిందే కదా. ఈ బాడీలో ఉన్నటువంటి హీట్ని తీసేయడానికి ఉపయోగపడేది సబ్జా గింజలు. అలా చక్కగా నీళ్ళల్లో సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకొని ఎంత కుదిరితే అంత వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకొక విషయం నేను పర్సనల్గా ఫీల్ అయింది మీకు చెప్తున్నా. ఒక్క విషయం, నేను కుకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే కుకింగ్లో ఎంత ఈజీగా అయిపోద్దా అని నేను ఎదురు చూస్తూ ఉంటా. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇంతకు ముందంటే మనం కుకింగ్ సిస్టమ్కి ఇన్ని కుకింగ్ ఛానల్స్ లేవు, మనకి ఎంత అవేర్నెస్ అనేది జనరల్గా ఇన్ని రెసిపీస్ గురించి తెలియదు కదా. ఏ పూటకు ఆ పూట ఎంత అవసరమో అంతే వండుకొని, ఎందుకంటే నెక్స్ట్ అవర్లో మూడ్ బాగోకపోవచ్చు, హెల్త్ బాగోకపోవచ్చు, బయటికి వెళ్ళాల్సి రావచ్చు, చుట్టాలు రావచ్చు. ఆ వండిని పారేయకుండా, వేస్ట్ అవ్వకుండా ఆ పూటకి ఆ మినిట్కి వేడివేడి అన్నంతో మీరు ఎంత తినగలరో అంత మాత్రమే వండుకొని మిగతా రెసిపీస్ని మనం అప్పటికప్పుడు ఇలా సింపుల్ కుకింగ్ అనుకోండి. నిన్న జీరా రైస్ చేశాను, స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఏముందండి 2 చెంచాల ఆవు నూనెలో ఆవు నెయ్యిలో కౌ గీలో ఏముంది 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సాజీరా, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చి వేస్తే వేడి అన్నం దాంట్లో వేసేస్తే ఎంత బాగుంటుందండి. జీలకర్ర రైస్ లేదా గ్రీన్ పీస్ రైస్, ఆలూ రైస్ ఏదైనా చేసుకోవచ్చు ఒక్క నిమిషం టైమర్ పెట్టుకొని. కాబట్టి ఎక్కువగా వండి పారేసుకోకుండా, ఎండాకాలం పాడైపోతూ ఉంటాయి ఎంత బాగున్నా. అలా కాకుండా మనకి ఎంత రిక్వైర్మెంటో ఆ గంట ఆ పూటకి చక్కగా వేడివేడి అన్నంతో తినడానికి అలవాటు చేసుకొని అప్పటికప్పుడు ఎలా ఈజీగా మెథడ్స్తో అవుతాయో అదే మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఒక్కసారి నా వీడియోస్ అన్నీ బిగినింగ్ నుంచి చూడండి, మీరు అన్నీ యూటిలైజ్ చేసుకోండి. కొన్నేళ్ల పాటు మన కిచెన్లో ఎదురైన కొన్ని ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటూ కెమిస్ట్రీని ఎలాంటి కెమిస్ట్రీలో అంటే ఏ కూరగాయకి ఏది ఉంటే బాగుంటుందో చెక్ చేసుకొని ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చానండి. అది మీరు గమనించుకొని ఛానల్ని యూటిలైజ్ చేసుకోరా ప్లీజ్. అండ్ యూ బీ హ్యాపీ, యూ ఎంజాయ్ యువర్ రెసిపీస్. హోమ్ ఫుడ్ ఈజ్ బెస్ట్ ఫుడ్ అండ్ హైజీనిక్ ఫుడ్ ఆల్వేస్ సెల్ఫ్ మేడ్ కుకింగ్ అయితే మహా అద్భుతం. అయితే ఇంకొక విషయం అండి, ఇంకా ట్రెండ్ మారితే బాగుంటుంది. ఆకలేస్తే అమ్మే వండాలి, మనకే పెట్టాలి అన్న ఆలోచన వద్దు. ఒకరోజు మెయిడ్ రాదు, ఒకరోజు వంట మనిషి రాదు, అన్ని రోజుల్లో అమ్మనే చేయలేరు. మనం కూడా సరదాగా కిచెన్లోకి వెళ్ళి ఎటువంటి హెజార్డ్స్ ఫేస్ చేసుకోకుండా, అంటే ఈ వేలు కట్ చేసుకోనో, నూనె మీద వేసుకోనో, తాలింపు మీద వేసుకోకుండా వితౌట్ కుకింగ్ రెసిపీస్ అయితే బిగినర్స్కి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒక్క నిమిషంలో అయ్యే కుకింగ్ ఏంటని గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేసి పడేసి మీరు అప్పటికప్పుడు కుకింగ్ చేసుకొని టేస్టీగా వండుకుంటే భలే ఉంటుంది కదా.